నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. పోసాని కృష్ణమురళి, నేను రాజకీయ సన్యాసం తీసుకున్నాను, నాకు ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేదని ఒక ప్రెస్ మీట్ పెట్టి, మామూలుగా అయితే కుక్కరిసినట్టు అరుస్తాడు, ఈసారి మనిషిలాగా మాట్లాడి చెప్పాడు కదా. ఇప్పుడు పోసాని కృష్ణమురళి అరెస్ట్ అయినాడు. పోసాని కృష్ణమురళి అరెస్ట్ అయితే ఈ సాక్షి పేపర్ ఎందుకు ఉలిక్కి పడింది? చూడండి, ఈరోజు సాక్షి పేపరు ఫ్రంట్ పేజీలో బ్యానర్ ఐటమ్. ఈయనేమన్నా ముఖ్యమంత్రియా, ప్రధానమంత్రియా, లేదా మంత్రియా? కాదు కదా. ఈయనమన్నా స్వతంత్ర సమరయోధుడా, ఉద్యమ నాయకుడిని అరెస్ట్ చేస్తే కూడా ఇంత పెద్ద బ్యానర్ హెడ్డింగ్ పెట్టరు. కూటమి సర్కార్ వికటాట్టహాసం అని పెట్టి హెడ్డింగ్ పెట్టి పోసాని కృష్ణమురళికి ఇంత కవరేజ్ ఇచ్చారు. సాక్షికి పోసాని కృష్ణమురళి మీద ప్రేమ ఏందో నాకు తెలియడం లేదు, కానీ ఇంత పెద్ద కవరేజ్ ఇచ్చినారు. అది ఫ్రంట్ పేజీలో. జగన్మోహన్ రెడ్డి గారిని కూడా కింద వేసేసి ఈ పనికి మాలిన పనుని మాత్రం పైన పెట్టారు. 10 ఏళ్ల క్రితం నంది అవార్డును తిరస్కరిస్తూ చేసిన వ్యాఖ్యలపై ఇప్పుడు కేసా? ఒక కేసు కాదు, ఒకరిని కాదు ఈయన తిట్టిండేది. కనపన్నోళ్ళంతా గజ్జి కుక్క కరిసినట్టు కరిసినాడు కదా, కాబట్టి వాటి మీద కేసు పెట్టిండేది. ఇంత కవరేజ్ ఎందుకు ఇస్తున్నారంటే, పోసాని కృష్ణమురళిని లోపలేసి 4 పీకితే, 3rd డిగ్రీ పెడితే ఎక్కడ జగన్మోహన్ రెడ్డి గారి పేరు చెప్పేస్తాడో అని చెప్పి హుటాహుటిన పొన్నవోలు సుధాకర్ రెడ్డిని పంపించి అక్కడ అన్నమయ్య జిల్లాకు సంబంధించినటువంటి వైఎస్ఆర్సీపీ నాయకులను అక్కడికి పంపించి, ఈయన సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారి నిన్న పోసాని కృష్ణమురళి గారి సతీమణికి ఫోన్ చేసి, అమ్మా భయపడద్దు, నేను వెనకాలన్నాను, నేను చూసుకుంటాను, నేనే బయటకు తీసుకొని వస్తాను, నువ్వు ధైర్యంగా ఉండు, నేను నీకు ఫోన్ చేసినట్లు అన్నకు కూడా చెప్పు, మీ వాళ్ళందరినీ ధైర్యంగా ఉండమని చెప్పు, పైన దేవుడు చూస్తూ ఉన్నాడు, దేవుడు ఆశీస్సులు మనకే ఉంది కాబట్టి ఖచ్చితంగా బయటకు వస్తాడు, అనవసరంగా అరెస్ట్ చేశారు, ఒక అమాయకుడిని అరెస్ట్ చేశారు, మేమంతా ఉన్నామని చెప్పి నిన్న ఒక డ్రామా కట్టాడు. ఈ మొత్తం డ్రామాకి కారణం ఏంటంటే, ఎక్కడ పోసాని కృష్ణమురళి జగన్మోహన్ రెడ్డి గారి పేరు చెప్పేస్తాడో కేసులో అని చెప్పి భయపడతా ఉన్నారు. అయినా జగన్మోహన్ రెడ్డి గారు కేసులకేం భయపడరు అనుకో, ఆల్రెడీ 32 ఉంది, ఇంకోటి నువ్వు చెప్పినావంటే 33 అవుతుంది. ఆయనకి భయము భక్తి ఉంటే కదా. కానీ ఇంత కవరేజ్ ఇచ్చినారు చూడండి. సో సాక్షికి ఎందుకు ప్రత్యేక ప్రేమ ఉందో మన పోసాని కృష్ణమురళి గురించి అర్థమైంది కదా. ఎక్కడ వాళ్ళ పేర్లు చెప్తారో, ఎక్కడ తీగలాగితే డొంక బయటపడుతుందని చెప్పి భయపడుతున్నట్లు కనబడుతోంది. ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. జై హింద్.